Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఆగస్టు 21 2024 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జరిగాయి. వాటికి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఫస్ట్ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో రెండు ప్రధానమైనటువంటి ఇష్యూస్ జరిగాయి. ఆగస్టు 21 2024కి సంబంధించి వాటిని ఇప్పుడు మనం చూద్దాం. మాన్యువల్ న్యూ ఇయర్. ఫస్ట్ ఒక వ్యక్తి పేరు చూద్దాం. మాన్యువల్ న్యూ ఇయర్. ఈ మాన్యువల్ న్యూ ఇయర్ అన్నటువంటి ఈయన జర్మనీ ఫుట్బాల్ టీం యొక్క గోల్ కీపర్. జర్మన్ గోల్ కీపర్. ఈ జర్మన్ గోల్ కీపరు జర్మనీ ఫుట్బాల్ జట్టు గోల్ కీపర్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈయన ఆగస్టు 21 2024 అంతర్జాతీయ ఫుట్బాల్ కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈయన 38 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు. 124 మ్యాచ్లని జర్మనీ తరపున ఆడడం జరిగింది. He played around 124 ఇంటర్నేషనల్ మ్యాచెస్. అలాగే అందులో ఈయన 61 మ్యాచ్లని జర్మనీకి కెప్టెన్ గా కూడా ఆడడం జరిగింది. 2014లో ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన జర్మనీ జట్టులో సభ్యుడు, గోల్ కీపర్ కూడా ఈయనే. మాన్యువల్ న్యూ ఇయర్ చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. రెండవ స్పోర్ట్స్ అంశము యుటిటి అంటారు. యుటిటి 2024. ఏమిటి ఈ యుటిటి అంటే? అల్టిమేట్ టేబుల్ టెన్నిస్. లోకల్ గా నిర్వహించడం కోసమని వీటిని రకరకాల టోర్నమెంట్స్ గా తీసుకురావడం జరుగుతుంది. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్. వీటన్నింటికి మూలము ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఒక లోకల్ దేశవాళీ క్రికెట్ సిరీస్ ని ఎప్పుడైతే భారతదేశంలో పరిచయం చేశారో, అలాగే విభిన్న రకాలైనటువంటి క్రీడలకి ఇలాంటి లోకల్ దేశవాళీ క్రీడల్ని తీసుకురావడం జరుగుతుంది. అందులో టెన్నిస్ కుంది, ఫుట్బాల్ కుంది, బ్యాడ్మింటన్ కుంది, ఇప్పుడు టేబుల్ టెన్నిస్ కి కూడా ఉంది, కబడ్డీ ఉంది. ఇవన్నీ దేశవాళీ మ్యాచ్లు. ఇందులో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడొచ్చు, మన నేషనల్ ప్లేయర్స్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి లోకల్ టాలెంట్ ని భారీగా పరిచయం చేయవచ్చు. అయితే ఈ సంవత్సరం 2024కి సంబంధించి అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ 5వ సీజను జరగబోతున్నట్లుగా ప్రకటించారు. 5వ సీజన్. ఈ 5వ సీజను ఎప్పుడు మొదలవుతుంది అని ప్రకటించారు అంటే ఆగస్టు 22వ తేదీన ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7వ తేదీతో ఇది పూర్తవుతుంది అని ప్రకటించడం జరిగింది. ఈ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో వీటిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ యుటిటి అనేది మొట్టమొదటగా 2017లో ప్రారంభించడం జరిగింది. 2017లో రకరకాల కారణాల వలన 2020, 2021, 2022లలో ఈ టోర్నమెంటుని నిర్వహించలేదు. 3 సార్లు
నిర్వహించలేదు. 2017లో మొదటి సీజన్, 2018లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2023లో నాలుగో సీజన్, ఇప్పుడు 2024లో ఐదో సీజన్ ని నిర్వహిస్తున్నారు. జరగని సందర్భాలు 20, 21, 22. అందులో కోవిడ్ ఇతర కారణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యూటీటీని మనకి 11 స్పోర్ట్స్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించడం జరుగుతుంది. 11 స్పోర్ట్స్ అనే సంస్థ. 11 స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ద్వారా నిర్వహిస్తుంది అంటే టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, టిటిఐ అంటారు, టిటిఎఫ్ఐ, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యూటీటీని 11 స్పోర్ట్స్, ఈ 11 స్పోర్ట్స్ ని నీరజ్ బజాజ్ మరియు వీతా దానీలు ఫౌండర్స్ గా ఉన్నారు, వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. వారి ద్వారా ఈ 11 స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడడం జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ సంవత్సరము 8 జట్లు పాల్గొనబోతున్నాయి. 8 జట్లు. ఈ 8 జట్లు పాల్గొన్నటువంటి దానిలో మొట్టమొదటగా జరిగిన 2017లో ఫాల్కన్ టీటీసీ విజయం పొందింది. టీటీసీ అంటే ఇక్కడ టేబుల్ టెన్నిస్ క్లబ్. 2018లో దబాంగ్ ఢిల్లీ టీటీసీ గెలుపొందింది. 2019లో చెన్నై లయన్స్ గెలిచింది. లాస్ట్ ఇయర్ 2023 నాలుగో సీజన్ ని గోవా ఛాలెంజర్స్ గెలుపొందారు. మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న జరిగే ఫైనల్లో ఎవరు గెలుస్తారు అన్నది చూద్దాం మనం. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రెండు స్పోర్ట్స్ రిలేటెడ్. ఇప్పుడు దీని తర్వాత మరొక కీలకమైనటువంటి టాపిక్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఒక అంశాన్ని చాలా ముఖ్యంగా చూద్దాం. ఇప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదేమిటంటే ఐసిసిలో ఉక్రెయిన్, ఐసిసిలో ఉక్రెయిన్. ఈ ఐసిసిలో ఉక్రెయిన్ అంటే ఏమిటి అనే దాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ మీరు అనుకుంటున్న క్రికెట్ కి సంబంధించిన ఐసిసి కాదు, ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐసిసి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మనం దీన్నే తెలుగులో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అని పిలుస్తారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానం అని పిలుస్తారు. ఈ ఐసిసి 1998లో మనకి రోమ్ స్టాట్యూట్ లేదా రోమ్ లో జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారం లేదా రోమ్ శాసనం ప్రకారము 1998లో దీన్ని ఆమోదించడం జరిగింది. రోమ్ స్టాట్యూట్ అంటారు. అడాప్టెడ్, తీసుకొని ఆమోదించారు. 17 జూలై 1998లో ఈ రోమ్ స్టాట్యూట్ లేదా రోమ్ శాసనము అంటారు. రోమ్ శాసనం లేదా దాన్నే మనం రోమ్ స్టాట్యూట్ అని ఇంగ్లీష్ లో పిలుస్తారు. ఈ రోమ్ స్టాట్యూట్ లో భాగంగా జూలై 17, 1998న ఆమోదించి దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారంటే ఐసిసి 2002 జూలై 1 నుంచి అమలులోకి రావడం జరిగింది. 2002 జూలై 1 నుంచి ఈ రోమ్ స్టాట్యూట్ అమలులోకి వచ్చింది. దాంతో ఐసిసి అధికారికంగా అమలులోకి వచ్చినట్టు. దీని యొక్క ప్రధాన కార్యాలయము ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉంది. నెదర్లాండ్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానం, దాన్ని మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు. అది వేరు, ఇది వేరు. అంతర్జాతీయ న్యాయస్థానము హేగ్, నెదర్లాండ్స్ లో ఉంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ది హేగ్, నెదర్లాండ్స్ లోనే ఉంది. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం అనేది దేశాల మధ్య సమస్యలని, నదీ జలాల మధ్య సమస్యలని ఎప్పటికప్పుడు కేసులు విచారించడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది
ప్రపంచ దేశాలలో మారణ హోమం సృష్టించిన, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు వంటి ఘోరమైనటువంటి నేరాలని విచారించేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అయితే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ప్రస్తుతానికి ఉక్రెయిన్కి సభ్యత్వం లేదు. ఈ ఐసీసీలో ఉక్రెయిన్ సభ్యత్వం పొందడం కోసమని ఈ కొత్త ఆగస్టు 21, 2024 ఉక్రెయిన్ పార్లమెంటులో సభ్యులందరూ కూడా ఐసీసీలో మెంబర్షిప్ కోసము ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. అంటే దీంతో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న దేశాలకి సంబంధించిన కేసులని ఇది వాదించవచ్చు. కాకపోతే ఉక్రెయిన్ ఎప్పుడైతే పార్లమెంట్ ఆమోదం తెలిపిందో ప్రస్తుతం ఐసీసీలో 124 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 124 సభ్య దేశాలు ఆమోదించారు. లాస్ట్ ఇయర్ 2023లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన అరెస్టు వారెంట్ జారీ చేసింది ఐసీసీ. ఆ తర్వాత వారి పిల్లల పైన కూడా అరెస్టు వారెంట్లని జారీ చేసింది. ఆ తర్వాత నుంచి ఆయన చాలా జాగ్రత్తగా విదేశీ పర్యటనల్ని చేయడం జరుగుతుంది. ఈ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క అధికార భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. ప్రస్తుత ఐసీసీ అధ్యక్షులు టొమాకో అకనే ప్రస్తుత అధ్యక్షులు. చాలా ఇంపార్టెంట్. జపాన్ దేశానికి చెందినటువంటి న్యాయవాది కమ్ ప్రెసిడెంట్ ఐసీసీ. కాబట్టి ఐసీసీ ఇప్పుడు ఉక్రెయిన్ సభ్యత్వాన్ని ఆమోదిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇది కనుక జరిగితే యూరోప్ లో దానికి కూడా ఒక భౌగోళిక గుర్తింపు వస్తుంది. అలాగే ప్రస్తుతం మనకి ప్రపంచంలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO మంకీ పాక్స్ లేదా సింపుల్ గా దాన్ని ఎంపాక్స్ అంటారు. ఎంపాక్స్ ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం తెలిసిందే ఆగస్టు 14, 2024. అయితే థాయిలాండ్ అనే దేశము రీసెంట్ గా కొత్త ఎంపాక్స్ కేసుని గుర్తించడం జరిగింది. థాయిలాండ్ లో కొత్తగా ఎంపాక్స్ కేసుని గుర్తించడం జరిగింది. ఆగస్టు 21, 2024 దీనిని అధికారికంగా ప్రకటించింది. ఆఫ్రికా దేశాలలో కాకుండా వేరే ఖండాలలోని దేశాలలో ఎంపాక్స్ లో క్లాడ్ 1B వేరియంట్, ఈ ఇంపార్టెంట్, ఇది క్లాడ్ 1B వేరియంట్ లేదా రకం, క్లాడ్ 1B వేరియంట్ అని దీన్ని చెబుతారు. ఈ రకము ఆఫ్రికా బయట గుర్తించడము ఇదే తొలిసారి. థాయిలాండ్ అండ్ స్వీడన్ అనే దేశాలు మొట్టమొదటగా, ఈ రెండు దేశాలు కూడా, ఈ థాయిలాండ్ మరియు స్వీడన్, యూరప్ నుంచి స్వీడను, ఆసియా నుంచి థాయిలాండ్ దేశాలు క్లాడ్ 1B ఎంపాక్స్ రకం గుర్తించడం ఫస్ట్ టైం ఆఫ్రికా బయట. కాబట్టి క్లాడ్ 1B రకాన్ని మొట్టమొదటి ఎంపాక్స్ లో గుర్తించబడిన పేషెంట్ ఏ దేశంలో ఆసియాలో గుర్తించబడ్డాడంటే థాయిలాండ్, యూరప్ లో అంటే స్వీడన్. ఈ రెండు దేశాలు ఆఫ్రికా బయట తొలిసారిగా క్లాడ్ 1B వేరియంట్ రకాన్ని ఎంపాక్స్ లో గుర్తించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే థాయిలాండ్ కంటే ముందు ఆగస్టు 14, 2024 ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఎంపాక్స్ పేషెంట్ పాకిస్తాన్ లో గుర్తించబడ్డాడు. పాకిస్తాన్లో అయితే అది క్లాడ్ 1 స్ట్రెయిన్, క్లాడ్ 1 లేదా క్లాడ్ 1A అనొచ్చు. తప్పితే క్లాడ్ 1Bని గుర్తించడం మాత్రం థాయిలాండ్ లో, ఏషియాలో ఫస్ట్, యూరప్ లో, స్వీడన్ లో ఫస్ట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ WHO ప్రకారము మనకి చాలా కీలకమైనటువంటి అంశము 2022 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలలో 99,000 కేసులు, ఎంపాక్స్ కేసులు నమోదైతే 208 మంది మరణించారు. అంటే 116 దేశాల్లో విస్తరించింది. 99,000 కేసులు నమోదైతే 208 మంది
మరణించడం జరిగింది డ్యూ టు ఎంపాక్స్, మంకీ పాక్స్ అని పిలుస్తారు. ఓకే, దీని తర్వాత నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ నేషనల్ ఇష్యూస్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏడిఆర్ రిపోర్ట్, ఏడిఆర్ నివేదిక, ఏడిఆర్ రిపోర్ట్ అని పిలుస్తారు. ఈ ఏడిఆర్ రిపోర్ట్ కి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఏడిఆర్ తో పాటుగా ఇంకొక సంస్థ కలిపి ఈ నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో ప్రస్తుతం గత 5 ఏళ్లుగా పార్లమెంటు సభ్యులు కావచ్చు, 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎమ్మెల్యేలు కావచ్చు, మహిళలపై అఘాయిత్యాలు లేదా మహిళలపై జరిగిన హింస లేదా మహిళల హత్య, మహిళలపై అత్యాచారాలపై నమోదైన కేసులకి సంబంధించిన నివేదికని ఈ ఏడిఆర్ మరియు ఇంకొక సంస్థ విడుదల చేయడం జరిగింది. ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీసెర్చ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, డెమోక్రటిక్ రిఫార్మ్స్. అలాగే రెండవ సంస్థ నేషనల్ ఎలక్షన్ వాచ్, నేషనల్ ఎలక్షన్ వాచ్. ఈ 2 సంస్థలు కలిపి ఈ నివేదికని తీసుకొచ్చాయి. ఈ నివేదిక ప్రకారము సుమారుగా దేశంలో 151 మంది they have declared cases related to crimes against women. మహిళలపై జరుగుతున్న నేరాలలో వీరి భాగస్వామ్యము, వీరి మీద కేసులు ఉన్నట్లుగా ప్రకటించారు వారు ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్ లో. ఈ 151 మందిలో 15 మంది ఎంపీలు కాగా మిగతా 135 మంది 16 మంది ఎంపీలు 16 మంది ఎంపీలు కాగా 135 మంది ఎమ్మెల్యేలు. 151 మందిలో 135 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు వారి మీద మహిళలపై జరిగిన నేరాల కేసులు ఉన్నాయి అని ప్రకటించారు. ఈ నివేదికని ఏడిఆర్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ 2 కలిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 776 అఫిడవిట్లలో, ఎన్నికల అఫిడవిట్లలో 755 అఫిడవిట్లని రీసెర్చ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలు 755 ఎంపీల అఫిడవిట్లను రీసెర్చ్ చేశారు. 3938 ఎమ్మెల్యేల అఫిడవిట్లని దేశంలోని 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించినటువంటి గత 5 ఏళ్ల అఫిడవిట్లని రీసెర్చ్ చేసి ఈ అంశాన్ని తేల్చడం జరిగింది. అయితే పొలిటికల్ పార్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధిక ఎంపీలు బీజేపీ ఎంపీలు. మహిళలపై నేరాలలో భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నవారు బీజేపీ నుంచి అత్యధిక ఎంపీలు ఉన్నారు, 54 మంది. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళలో 23 మంది. రాష్ట్రాల పరంగా తీసుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై అత్యధిక దురాగతాలకు చేస్తున్నటువంటి కేసుల్లో అత్యధిక మంది పశ్చిమ బెంగాల్ నుంచి ఉండడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిపోర్ట్. ఎందుకంటే కలకత్తా రేపు ఇష్యూ, ఆ తర్వాత జరిగిన రకరకాల ఇష్యూస్ తర్వాత మహిళల భద్రత, వారికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినాయి కాబట్టి దీన్ని అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఉంది, దాన్ని కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. కేవిఐసి ఒప్పందం. కేవిఐసి ఒప్పందం ఏమిటి? కేవిఐసి ఈ ఒప్పందం ప్రకారం ఏం చేస్తుంది అనే దాన్ని ఒకసారి మనం చూస్తే,
కేవిఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇది కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది. ఇట్స్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది రిజల్యూషన్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా బై మోడీ 2047 నాటికి వీక్షిత్ భారత్ అనేది మోదీ గారి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా కేవిఐసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేవైసి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ ఒప్పందం ప్రకారము పిఎంఈజిపి న్యూఢిల్లీలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము పిఎంఈజిపి అంటారు, ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో భాగంగా ఫిజికల్ గా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఏర్పాటు చేయబడినాయో ఆ ఏర్పాటు చేయబడిన పరిశ్రమలని డైరెక్ట్ గా వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వారు వెళ్ళి డైరెక్ట్ గా వాటిని చెక్ చేస్తారు. ఫిజికల్ చెకింగ్ అంటారు దాన్ని, లేదా ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ న్యూ యూనిట్స్ బీయింగ్ సెటప్ అండర్ పిఎంఈజిపి. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కేవిఐసి చైర్మన్ మనోజ్ కుమార్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జనరల్ మేనేజర్ మనీషా బన్సల్ బాదల్ల సమక్షంలో ఈ ఒప్పందము కుదిరింది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో సూక్ష్మ పరిశ్రమ ఏర్పడినా, చిన్న పరిశ్రమ ఏర్పడినా, అలాగే మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయబడినా వాటిని ఫిజికల్ గా వెరిఫై చేయడం జరుగుతుంది. అది పిఎంఈజిపి ప్రోగ్రామ్ యొక్క అంటే పిఎంఈజిపి ద్వారా పరిశ్రమల ఏర్పాటు కోసమని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలని అందించడం జరుగుతుంది. 2008 నుంచి ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. ఈ పిఎంఈజిపి కార్యక్రమము 31/3/2008 వరకు 2 విభిన్న పథకాలు అమలయ్యేవి. ఆ విభిన్న పథకాలని మెర్జ్ చేసేసి పిఎంఈజిపిగా పేరు మార్చారు. అందులో ఒకటవది పిఎంఆర్వై అని అంటారు, పిఎంఆర్వై. రెండోది ఆర్ఈజిపి అనే ఈ 2 స్కీమ్స్ ని మెర్జ్ చేసేసి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని పేరు మార్చారు. పిఎంఆర్వై అంటే ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన, ఆర్ఈజిపి అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ రెండింటిని మెర్జ్ చేసి ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పిఎంఈజిపి అనే కార్యక్రమాన్ని ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ గా పరిగణించాలి. ఒక కేంద్ర ప్రభుత్వ రంగ పథకంగా దీన్ని భావించాలి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాలలోనూ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుని ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా ఉద్యోగ కల్పన మెరుగవుతుంది అన్న ఉద్దేశం. ఈ పథకము కేవిఐసి ద్వారా అమలు చేయబడుతుంది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా అమలు చేయబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. దీని తర్వాత మరొక అంశము సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మరియు ఎల్యుబి అంటారు, లఘు ఉద్యోగ, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, లఘు ఉద్యోగ్ భారతి ఎల్యుబి. ఈ 2 ఒక ఒప్పందాన్ని ఆగస్ట్ 21న కుదుర్చుకున్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ లఘు ఉద్యోగ్ భారతి, ఈ 2 కూడా చేసుకున్న ఒప్పందం సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో జరిగాయి. దీని ప్రకారము సిఎస్ఆర్ తయారు చేసే కొత్త సాంకేతికతలని భారతదేశంలో ఉన్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ట్రాన్స్ఫర్ చేయడం, టు ట్రాన్స్ఫర్ ద
టెక్నాలజీస్, అది ఎలా అంటే ఒక 100 టెక్నాలజీస్ ని 100 రోజుల్లో ఇమీడియట్ గా ఎంఎస్ఎంఈలకి సిఎస్ఐఆర్ ద్వారా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలి సాంకేతికతలు అన్న దానికోసం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఎల్యుబి అనేటువంటిది లఘు ఉద్యోగ భారతి అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రిజిస్టర్డ్ సంస్థ, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఇది 1994లో లఘు ఉద్యోగ్ భారతి ఏర్పాటు చేయబడింది. కంపెనీల చట్టం 2013, అంటే అంతకుముందు కంపెనీల చట్టం 1956 ఉండేది. ఆ 1956 కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కంపెనీగా ఏర్పాటు చేయబడింది. దేశంలోని 27 రాష్ట్రాలలో దీనికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ఉన్నాయి. 51,000 మెంబర్స్ ఇందులో ఉన్నాయి. దేశంలోని 575 డిస్ట్రిక్ట్స్ లో ఈ లఘు ఉద్యోగ భారతి కార్యకలాపాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒప్పందం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత మరొక కీలకమైన అంశం ఉంది. ఆ కీలకమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం మనం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నిర్మలా సీతారామన్ హాజరైనటువంటి రీసెంట్ గా ఒక కార్యక్రమాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్మలా సీతారామన్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ కార్పొరేట్ అఫైర్స్. ఈమె ఆగస్టు 21, 2024 ఇన్కమ్ ట్యాక్స్ డేకి హాజరవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డే. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డే ఈ సంవత్సరం మనం జరిపినది 165వ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ ద 165th యానివర్సరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డే. దీనిని ఎవరు పాటించారు అంటే సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, న్యూఢిల్లీలో ఆగస్టు 21న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తే దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి హాజరవడం జరిగింది. అలాగే రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా హాజరయ్యారు. అలాగే చాలా ఇంపార్టెంట్, సిబిడిటి చైర్మన్ అయినటువంటి రవి అగర్వాల్ కూడా హాజరయ్యారు. అలాగే ఇతర అధికారులు, సిబిడిటి సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు మై స్టాంప్. మై స్టాంప్ ఈ అకేషన్ లో 165వ ఇన్కమ్ ట్యాక్స్ డేలో భాగంగా నిర్మలా సీతారామన్ మై స్టాంప్ అనేటువంటి ఒక అంశాన్ని విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, రైట్. దీని తర్వాత మరొక అంశము BOCW. BOCW అంటే ఇది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని అంటారు. ఈ సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ ని 15వ BOCW మానిటరింగ్ కమిటీ సమావేశం న్యూఢిల్లీలో ఆగస్టు 21న జరిగితే ఆ సమావేశంలో 15వ BOCW మీటింగ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ని కేంద్ర ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ఉద్దేశం, ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే వెల్ఫేర్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, బిల్డింగు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల యొక్క సంక్షేమము మరియు అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వర్కర్స్ యొక్క సంక్షేమాన్ని కోరుతూ ఈ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 21, 22 తేదీలలో భారత ప్రధాని మోడీ పోలాండ్ పర్యటనకి, ఆగస్టు 23లో ఉక్రెయిన్ పర్యటనకి వెళ్లారు. అక్కడ జరిగిన అంశాలని మనం విడిగా ఒక వీడియో రూపంలో చూద్దాం. రెండు కలిపి ఒక వీడియోగా చేద్దాం. ఇవి చాలా ముఖ్యం. ఆగస్టు 21కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.